హలో అండి, దిస్ ఇస్ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి అనేది ఇలా బాండీలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో అంతలోపు నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి తీసుకొని నేను ఫైన్ పౌడర్లా చేసుకుంటున్నాను. సో నేను చికెన్ అనేది కాల్చిన చికెన్ తీసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేస్తే. సో పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని చేసుకుంటే నాకు ఇలా వస్తుంది పౌడర్ అనేది. సో ప్రిపేర్ అయిపోయిందండి. సో నేను చికెన్లో సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలి బాగా. ఒక 10 మినిట్స్ పెట్టాలండి. ఇలా సాల్ట్ వేసుకొని చూసి మనకి చాలా బాగా మగ్గుతుంది. ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో మసాలా వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఇలా ఒక్కసారి మనము కలుపుకోవాలి. చిన్న ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అనేది మీరు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. సో ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. సో చికెన్ ఫ్రై అనేది రెడీ అండి. సో అందరూ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.